హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. ఇమ్మానియల్ వర్ష నిజంగానే పెళ్లిపీటలు ఎక్కడున్నారా? ఈ బుల్లితెర ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒకటి కానుందా? కొన్ని సీన్స్ చూస్తుంటే త్వరలోనే ఇది జరిగేలాగా ఉంది. రష్మి గౌతమ్, సుధీర్ తర్వాత ఆ రేంజ్ లో పాపులర్ అయిన జంట వర్ష ఇమ్మానియల్. సీరియల్ నటిగా కెరీర్ కంటిన్యూ చేస్తున్న వర్ష జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చి ఐడెంటిటీని తెచ్చుకుంది. జబర్దస్త్ కారణంగా ఆమె బుల్లితెరపై బిజీ అయి పలు ఈవెంట్స్ లో కనిపించే ఛాన్స్ దక్కించుకుంది. వర్ష ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి మరొక కారణం ఇమ్మానియల్. జబర్దస్త్ కమెడియన్ ని ప్రేమిస్తున్నట్టు వర్ష ఓపెన్ గా చెప్పేసింది. బుల్లితెరపై ఈ జంట చేసే రొమాన్స్ పెద్ద హైలైట్. రష్మి, సుధీర్ లాగా వీరికి కూడా ఉత్తుత్తి మ్యారేజ్ జరిగింది. ఒకరిపై మరొకరు లవ్ కామెంట్స్ ఎమోషనల్ వైరల్ అవుతున్నాయి. వర్ష ఇమ్మానియల్ ప్రేమలో పట్టం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చింది. అప్పుడప్పుడు ఈ జోడి మధ్య గొడవలు, కొట్లాటలు జరిగాయి. ఆ మధ్య లేడీ గెటప్ అన్నందుకు ఇమ్మానియల్ పై వర్ష ఫైర్ అయింది. కోపంతో ఆ షో నుంచి వాకౌట్ చేసింది. ఎన్ని జరిగినా మళ్ళీ కలిసిపోతారు. ఇవన్నీ చూసిన వాళ్ళు నిజమైన ప్రేమికులని ఫిక్స్ అయిపోయారు. లేటెస్ట్ గా వచ్చిన ఒక ప్రోమోలో జబర్దస్త్ జడ్జ్ ఇంద్రజ ఇంతగా ఇష్టపడే మీ మధ్య ఎప్పుడైనా అనుమానాలు తలెత్తాయా అని అడగగా, జీవితంలో లక్, సంతోషం ఏదైనా ఉందంటే అది ఇమ్మానియల్. తన గురించి ఎన్ని పుకార్లు వచ్చినా నేను పట్టించుకోను. ఇమ్మానియల్ అంటే నాకు అంత ఇష్టమని వర్ష తన మనసులోని మాట బయటపెట్టింది. మీ మమ్మీకి చెప్పు, ఇంటికి కోడలు వస్తుందని వర్ష చెప్పడంతో ఆ డైలాగ్ తో ఆమె ఇమ్మానియల్ తో పెళ్లికి సిద్ధమని హింట్ ఇచ్చింది. వర్ష చేసిన పనికి సెట్ లో ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. అదే సమయంలో ఇమ్మానియల్ కి జబర్దస్త్ టీమ్ సభ్యులు, స్నేహితులు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇమ్మానియల్, వర్ష నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.